నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 20. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అదవ్ ప్రయత్నం ఫలించి ఈశాన్వి ఇంటి అడ్రస్ దొరికింది. ధైర్యం చేసి ఈశాన్వి ఇంటి దగ్గరికి వెళ్ళిన అతన్ని గేట్కి ఉన్న తాళం వెక్కిరించింది. అతని మోములో తీవ్రమైన నిరాశ ఆవహించింది. పక్కన ఇంటతను బయటికి రావడంతో అంకుల్, ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. వాళ్ళు తిరుపతికి వెళ్ళారు బాబు, దేవుడి దర్శనానికి. అలాగా, మళ్ళీ ఎప్పుడు వస్తారు? 2 రోజుల్లో వస్తారనుకుంటా. ఇంతకీ ఎవరు బాబు నువ్వు? వాళ్ళకి బాగా కావలసిన వాణ్ణి. సరే అంకుల్, నేను 2 డేస్ తర్వాత వస్తాను అని బాధగా అక్కడి నుండి వెళ్ళినాదవ్. 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చిన ఇంద్రనీల్ వాళ్ళు అప్పటికి ఇంకా రాకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. అదే టైంలో పద్మభూషణ్ హెల్త్ బాగాలేకపోవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వల్ల మరో 10 రోజుల వరకు ఈశాన్వి ఇంటికి వెళ్ళలేకపోయాడు అదవ్. పద్మభూషణ్ డిశ్చార్జ్ అయిన వెంటనే ఎంతో ఉత్సాహంగా ఈశాన్వి ఇంటికి వచ్చిన అదవ్కి ఈసారి పెద్ద షాకే తగిలింది. ఏంటంకుల్ మీరనేది? ఇల్లు ఖాళీ చేసేశారా? అవును బాబు, కొత్తిల్లు తీసుకున్నారట. అందుకే దీన్ని అమ్మేసి 2 రోజుల క్రితమే ఆ ఇంటికి వెళ్ళిపోయారు. నెత్తిన పిడుగు పడినట్లయింది అదవ్కి. ఎక్కడికి వెళ్ళారు అంకుల్? అడ్రస్ నాకు తెలీదు బాబు. అదవ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. బ్లాంక్ అయిపోయాడు. ప్రేమ్ నుండి కాల్ రావడంతో డల్గా లిఫ్ట్ చేశాడు. రేయ్, అంకుల్ వాళ్ళు ఉన్నారా? వాళ్ళతో మాట్లాడావా? ఈశాన్విని మీట్ అయ్యావా? ప్రేమ్ ప్రశ్నల వర్షానికి మరింత నీరసం వచ్చేసింది అదవ్కి. లేదు, ఇషు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే కొత్తింటికి వెళ్ళారట. వాట్? మరి ఇప్పుడు ఎలారా? అదే ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఇంత పెద్ద సిటీలో వాళ్ళు ఎక్కడున్నారో ఇళ్ళ కనిపెట్టడం. ముందు నువ్వు ఇంటికి రారా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏం లేదురా, సిటీ అంతా వెతకాల్సింది. ఇంత పెద్ద సిటీలో వాళ్ళని వెతకడం అంత ఈజీ కాదురా. సరే, నేను కూడా వస్తున్నాను. మన గ్యాంగ్ వాళ్ళని కూడా వెతకమని చెప్తాను అని ఫోన్ పెట్టేసి తమ కాలేజ్ గ్యాంగ్కి కాల్ చేసి ఒక్కొక్కరిని ఒక్కో ప్లేస్ సెర్చ్ చేయమని చెప్పి అదవ్తో కలిసి వెతకడం మొదలుపెట్టాడు ప్రేమ్. అందరూ ఒక్కో ప్లేస్లో ఇల్లు తిరుగుతూ ఆరా తీస్తున్నారు. రోజులు గడుస్తున్నా ఈశాన్వి ఫ్యామిలీ జాడ తెలియలేదు. ఈశాన్వి మళ్ళీ కనిపిస్తుంది అన్న ఆశ రోజురోజుకి తగ్గిపోతుంటే అదవ్ బాధ వర్ణనాతీతం. అయినా ఎక్కడో చిన్న హోప్ మళ్ళీ కనిపిస్తుందేమో అని ఆ బాధలోనే 1 రోజులు కరిగిపోయాయి. చీకటి పడడంతో తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు అదవ్, ప్రేమ్. అదవ్, ఇన్ని రోజులుగా వెతుకుతున్న ఈశాన్వి అడ్రస్ దొరకలేదు. అసలు దొరుకుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు ఈ సిటీలోనూ ఉన్నారని గ్యారంటీ ఏంటి? తను కావాలని నీకు దూరమైందిరా. తన్ని కనపడకుండా తన ఆచూకి నీకు తెలియకుండా ఉండేందుకు వేరే ఎక్కడికో వెళ్ళారని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులని ఇలా పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతూ ఉంటావు? కాలేజ్కి వెళ్ళాక 45 డేస్ అవుతుంది. కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదంతా ఆపేరా, వేరే వాళ్ళతో వెతికిద్దాం. ఆ దేవుడు మీ ఇద్దరికి రాసిపెట్టుంటే మళ్ళీ కలుస్తారు. అదవ్ ఏం మాట్లాడలేదు. కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారాయి. రే అదవ్ అని ప్రేమ్ భుజం మీద చేయి వేయడంతో అతన్ని గట్టిగా హత్తుకున్నాడు అదవ్. ఈశాన్వి నాకు మళ్ళీ కనిపించదారా? తనని చూడకుండా ఉండడం నా వల్ల కావట్లేదురా. నా వల్ల తన కెరీర్ కూడా వదులుకొని దూరంగా వెళ్ళిపోయింది. అలాంటిది నేను కాలేజ్కి ఎలా వెళ్ళగలను? ఎగ్జామ్స్ ఎలా రాయగలను? అదవ్ ఏడుస్తుంటే ప్రేమ్ ప్రాణం చివుక్కుమంది. తను ఇంతలా ఏడవడం ఎప్పుడూ చూడలేదు. అతని కళ్ళల్లో నీళ్లు చేరాయి. అదవ్, ప్లీజ్ ఊరుకోరా. మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక్కటి చేస్తాడు. బీ పాజిటివ్. నేను ఇలా చూడడం నా వల్ల కావట్లేదు అని తనని ఓదార్చి ఇంటికి తీసుకెళ్లాడు ప్రేమ్. అప్పటికే ఇంట్లో అందరూ పడుకొని ఉండడం వల్ల ఎవరూ అదవ్ని గమనించలేదు. ఎక్కువగా థింక్ చేయకు, టేక్ కేర్ అంటూ ప్రేమ్ వెళ్ళిపోగా డోర్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు అదవ్. ఇషు, ఐఎమ్ సారీనే. నేను చాలా హర్ట్ చేశాను. నీ మనసు ఎంత బాధపడుంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కసారి కనపడవే, జీవితాంతం మహారాణిలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. భరించలేని వేదన అతని హృదయాన్ని తొలిచేస్తుంటే గట్టిగా అరుస్తూ పిడికిలి బిగించి గోడకేసి గట్టిగా కుట్టాడు. చేతికి గాయమై చిందిన రక్తం షవర్ నీళ్ళలో కలిపి ప్రవహిస్తుంది. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనపడుతోంది శూన్యమే, వదిలేలుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ముసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే, కన
కనపడవా కనపడవా కన్నీరై మిగిలెతావా చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నెడతావా. కన్నీటితో తడిచిపోయి షవర్ ఆఫ్ చేసిన అదవ్ తడిబట్టలతో అలాగే బెడ్పై పడిపోయాడు. మార్నింగ్ గదిలోకి వచ్చిన ప్రేమ్ కాళ్ళు కిందకు వేసి బెడ్పై అడ్డంగా పడుకున్న అతన్ని చూసి గాబరా పడిపోతూ తన దగ్గరికి పరిగెత్తాడు. అదవ్ అదవ్ అని చెంపపై తట్టి పిలవడంతో నీరసంగా కళ్ళు తెరిచాడు. ఏంట్రా ఇది? నువ్వు ఇలాగే ఉంటే ఆంటీ అంకుల్ వాళ్ళు ఎంత బాధపడతారో. పద, కాలేజ్కి వెళ్దాం. నేను రాలేనురా. అలా అంటే ఎలారా? అంకుల్కి ఏం సమాధానం చెప్తావు? స్టడీస్ కంప్లీట్ చేసి కంపెనీలో బాధ్యత తీసుకుంటావని ఆయన నమ్మకం పెట్టుకుంటే నువ్వు కాలేజ్కి రాకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఆయన నమ్మకం పోగొడతావా? పద అని బలవంతంగా తనని లేపి టవల్ ఇచ్చి వాష్రూంలోకి తోశాడు. అన్నీ మనస్కంగానే రెడీ అయ్యి ప్రేమ్తో పాటు కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్లో తాము కూర్చుని టేబుల్పై కూర్చున్న అదవ్కి తన పక్కన ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడి ఈశాన్వి కనిపించకపోయేసరికి మనసు అపరాధ భావంతో నిండిపోయింది. ఆమె కూర్చునే ప్లేస్ ప్రేమగా తడిమి తను లేని ఆ ప్లేస్లో కూర్చోలేక క్లాస్ జరుగుతున్న కేర్ చేయక బయటికి వెళ్ళాడు. క్యాంపస్లో ఎక్కడ చూసినా ఈశాన్వి తను గడిపిన జ్ఞాపకాలే అతని కళ్ళ ముందు మెదులుతూ అతని బాధను మరింత రెట్టింపు చేశాయి. ప్రేమ్ బలవంతం మీద కాలేజ్కి వస్తున్నా ప్రతిరోజు ఈశాన్వి జ్ఞాపకాలతో తన ఆలోచనలతో భారంగా గడిచిపోతుంది. కాలేజ్ అయిపోయింది. సంవత్సరం దాటినా ఈశాన్వి జాడ దొరకలేదు. అప్పుడే వెనకకి ఇంట్లో పెళ్లి చేయాలి అనుకోవడం, తను అదవ్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని పట్టుపట్టడంతో ఇంట్లో వాళ్ళందరూ అదవ్ను పెళ్లికి ఒప్పించే పనిలో పడ్డారు. మనసులో ఈశాన్విని పెట్టుకుని అనికను చేసుకోలేక సున్నితంగా తిరస్కరించిన పెళ్లి విషయంలో అనిక నుండి ఇంట్లో వాళ్ళ నుండి ప్రెషర్ ఎక్కువ కావడంతో విసుగు చెందిన అదవ్ అందరికీ దూరంగా అమెరికా వెళ్ళాడు. అదవ్ చెప్తుంటే సంభ్రమాశ్చర్యాలతో వింటుంది ఈశాన్వి. ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగు ముందుకు వేసిన అదవ్ 3 ఏళ్ల తర్వాత కంపెనీ ఎండీగా బాధ్యత తీసుకోవడానికి మళ్ళీ ఇండియా వచ్చాను. రావడమే ఆలస్యం. మళ్ళీ నా పెళ్లి టాపిక్ వచ్చింది. ఇంట్లో అందరూ ఫోర్స్ చేయడం, మమ్మీ తిండి మానేసి సిక్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, పెళ్ళికి ఒప్పుకుంటేనే ట్రీట్మెంట్ తీసుకుంటాను అనేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. కానీ నేను మనసులో పెట్టుకొని నా లైఫ్లో ఇంకొకరికి స్థానం ఇవ్వలేకపోయాను. పెళ్లి చేసుకోను అని చెప్పేసి పీటల దాకా వచ్చిన పెళ్లిని క్యాన్సిల్ చేశాను. ఈశాన్వి నమ్మలేనట్లుగా చూసింది. ఆ తర్వాత నా అదృష్టం కొద్దీ నువ్వు మళ్ళీ నాకు ఎదురుపడ్డావు నోవోటల్లో. ఆ రోజు నేను చూసి పోయినా నా ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. నా మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో మాటల్లో చెప్పలేను. ఈశాన్వి విస్మయంగా చూస్తుంది. ఒకసారి నిన్ను మిస్ చేసుకొని నరకం అనుభవించాను. మళ్ళీ ఇంకోసారి మిస్ చేసుకొని నరకంలోకి వెళ్ళాలి అనుకోలేదు. నా బాధ చూసి ఆ దేవుడు నాకు నువ్వు ఎదురుపడేలా చేసి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ నేను అస్సలు మిస్ అవ్వాలి అనుకోలేదు. నేను వద్దనుకొని దూరంగా వెళ్ళిన దానివి. నేను డైరెక్ట్గా నీకు ఎదురుపడితే మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోతే ఆ ఊహనే భరించలేకపోయాను. అందుకే నీకు ఎదురుపడలేదు. వెంటనే నీ డీటెయిల్స్ తీసుకున్నాను. అంకుల్ చనిపోయి ఆంటీ పెళ్లి చేసుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. ఎలా నీకు దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్న టైంలో వివేక్ మీ అవుట్ హౌస్ను సేల్ చేస్తున్నట్టు తెలిసింది. అది మీ నాన్నకి ఎంతో ఇష్టమని కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు చెప్పింది గుర్తొచ్చింది. వెంటనే కొనేశాను. ఆ తర్వాత జరిగింది నీకు తెలిసింది. నువ్వు డైరెక్ట్గా మీట్ అయితే అసలు నా ప్రేమను యాక్సెప్ట్ చేయవు అని అలా చేశాను. పెళ్ళైతే బంధం ముడిపడితే నా ప్రేమతో నీ మనసుని ఎలా అయినా మార్చేసి నీ ప్రేమను మళ్ళీ గెలుచుకుంటానన్న నమ్మకంతోనే చేసుకున్నాను. నీకు కొండంత ప్రేమను పంచాలని చేసుకున్నాను అని చెప్పడం ఆపి ఈశాన్వి కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళ నిండుగా కన్నీళ్లు చేరాయి. తన ప్రేమ అదవ్ రియలైజ్ అయినందుకు, తన ప్రేమ గెలిచినందుకు ఆమె హృదయం మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. ఇన్నాళ్ళుగా మోస్తున్న గుండెల్లో భారం కాస్త తగ్గి తేలికగా అనిపించింది. మాటల్లో వర్ణించలేని ఒక భావోద్వేగం ఆమె మదిని ఆవహించింది. తన ప్రేమ గెలిచినందుకు సంతోషంగా ఉన్న అదవ్పై కోపం తగ్గలేదు. ఈ 4 ఏళ్లుగా తన మనసు పడిన వేదన అంతా ఇంతా కాదు. అతని ప్రేమ అర్థమవుతున్నా ఆమె మనసు అతన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. వైరాగ్యంగా ఒక నవ్వు నవ్వి తనని చూస్తున్న అదవ్ని సూటిగా చూస్తూ, మిస్టర్ అదవ్ రానా? నా హార్ట్ ప్లే గ్రౌండ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఆడుకోవడానికి? నువ్వు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. అప్పుడు ప్రేమించలేదని నన్ను నీ లైఫ్లో నుండి వెళ్ళమన్నావు. ఇప్పుడు ప్రేమించాను అని బలవంతంగా నన్ను నీ లైఫ్లోకి తీసుకొచ్చావు. నా ఫీలింగ్స్తో పనిలేదా నీకు? గుండెపై చేయి వేసుకుని ఇక్కడ
ఇక్కడ కొట్టావు నన్ను. నీ మాటలతో చేతులతో నా గుండెను ముక్కలు చేశావు. ఇప్పుడొచ్చి నేను ప్రేమిస్తున్నాను, ప్రేమతో నీ మనసు గెలుచుకుంటాను అని చెప్తే ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావు? నీకు ఆ రోజే చెప్పాను, నీ ప్రేమ అబద్ధమని తెలిసిన క్షణమే నీపై ప్రేమ చచ్చిపోయింది అని. నౌ ఐ రిపీట్, నీ మీద ప్రేమ చచ్చిపోయింది. ఐ హేట్ యు, ఐ హేట్ యు అంది కోపంతో ఎర్రబడిన కళ్ళతో. ఐ నో యు హేట్ మీ. అప్పటి నీ ప్రేమ ఎంత హార్ట్ఫుల్గా ఉండేది, నీ కళ్ళలో కనిపించేది. నన్ను చూసినప్పుడు మెరిసే నీ కళ్ళు, పక్కనున్నప్పుడు నువ్వు పొందే సంతోషం, దగ్గరకు వస్తే పడే సిగ్గు తడబాటు. ఎంత హార్ట్ఫుల్గా లవ్ చేశావు నన్ను. నేనే కోపం ఈగోతో అవన్నీ ఐడెంటిఫై చేయలేకపోయాను. ఐడెంటిఫై చేసినా రియలైజ్ అవ్వలేకపోయాను. బలిపు అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా కళ్ళలో నీళ్ళొస్తాయి. ఇప్పుడు ఆ ఇన్నోసెన్స్, క్యూట్నెస్ నీలో మళ్ళీ చూడాలి నేను. సముద్రం అంత నీ ప్రేమను నాకు చూపించావు. నౌ ఇట్స్ మై టర్న్. నా ప్రేమను చూపిస్తాను, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వు. ఐ వాంట్ యువర్ హార్ట్, నాట్ బాడీ. నీ హార్ట్ హీల్ అయ్యే వరకు నేను ఎదురు చూస్తాను. ఆ గుండెల్లో మళ్ళీ నాకు చోటిచ్చే వరకు నా గుండెల్లో గుడి కట్టి నేను భద్రంగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. ఎంతో ఉద్వేగంతో కళ్ళనీళ్లతో చెప్పాడు అదవ్. అతని కళ్ళలోకి కొన్ని క్షణాలు చూసిన ఇషాన్వి. ముక్కలైన గుండె నువ్వు ఎంత అతికించడానికి ప్రయత్నించినా ముందులా మాత్రం ఉండదు. అప్పుడున్న ఈశాన్వి వేరు, ఇప్పుడున్న ఈశాన్వి వేరు. దట్ ఇన్నోసెంట్ అండ్ క్యూట్ ఈశాన్వి విల్ నెవర్ కమ్ బ్యాక్. యు లాస్ట్ హర్, యు లాస్ట్ హర్ ప్యూర్ లవ్. యు ఆర్ అ చీటర్ అంది అసహ్యంగా చూస్తూ. మరీ అలా చూడకే. నీ విషయంలో తప్పు చేశాను, కానీ నేను నువ్వనుకున్నంత ఎదవనైతే కాదు. బ్యాడ్ క్యారెక్టర్ అంతకన్నా కాదు. నేను నిన్ను ఎమోషనల్గా బ్రేక్ చేశాను, కానీ ఫిజికల్గా నిన్ను అస్సలు టచ్ చేయలేదు. కనీసం ముద్దు కూడా పెట్టలేదు. ప్రేమ పేరు చెప్పి నీతో ఫిజికల్గా కనెక్ట్ అయ్యి వదిలేయలేదు నిన్ను. అప్పుడు నీకు నా మీదున్న ప్రేమకు నేను అడ్వాన్స్ అయినా నువ్వు నో చెప్పేదానివి కాదేమో. బట్ నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. దట్స్ నాట్ మై క్యారెక్టర్ అన్నాడు. ఒకవేళ నువ్వు అలా చేసుంటే నిన్ను చంపేసేదాన్ని అంది ఘాటైన చూపులతో అదవ్ ఆమె కళ్ళలోకి చిలిపి నవ్వుతూ చూస్తూ. అప్పుడు చేయాలి అనుకోలేదు, కానీ ఇప్పుడు నీతో అన్నీ చేయాలనుంది. ఐ హ్యావ్ దట్ రైట్ అన్నాడు అల్లరిగా. ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది ఇషాన్వికి. యూ రౌడీ ఫెలో, నా ఫీలింగ్స్ని కేర్ చేయకుండా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టు, ఐ మిస్ యూ టు అంటూ నీ ఒడిలో వచ్చి వాలిపోతాను అనుకున్నావా? పెళ్లి చేసుకోగానే నిన్ను భర్తలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావా? నెవర్. నీకు చుక్కలు చూపిస్తాను. నా ప్రేమను ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా, ఇప్పుడు నా ద్వేషాన్ని, కోపాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వు అంటూ అతని చెంపపై ఒక్కటిచ్చి ఇప్పుడు కూడా కొట్టాను. గెట్ లాస్ట్ అంటూ నన్ను నీ లైఫ్లో నుండి పంపించేసేయ్ అంది కోపంగా. అదవ్ చిన్నగా నవ్వి, అప్పుడున్న అదవ్ వేరు, ఇప్పుడున్న అదవ్ వేరు. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా, ఎంతమందిలో కొట్టినా ఇష్టంగా పడతాను. నీ కోపాన్ని, ద్వేషాన్ని ప్రేమగా భరిస్తాను. ఇషాన్వి అలాగే కోపంగా చూస్తుంటే, నన్ను కొడితే నీ కోపం చల్లారుతుంది అంటే ఎన్ని దెబ్బలు తినడానికైనా రెడీ అంటూ ఆమె రెండు చేతులను తన చేతులతో పట్టుకొని అతని చెంపలను గట్టిగా వాయించుకుంటుంటే అదవ్ స్టాప్ ఇట్ ఫ్రస్ట్రేట్ అవుతూ అతని నుండి చేతులు విడిపించుకొని దూరం జరిగింది. చిరునవ్వు చిందిస్తున్న అదవ్ని ఒక పిచ్చి చూపు చూసి ఈడియట్ అని వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపిన అదవ్ ఒక్కసారిగా ఆమెను వెనక్కి లాగగా గిర్రున తిరిగి అతనికి అతుక్కుపోయింది ఈశాన్వి. రాక్లా తగిలిన అతని అనాచ్ఛాదిత సిక్స్ ప్యాక్ బాడీకి చిరాకు పడుతూ దూరం జరగబోతుంటే ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి గట్టిగా వాటేసుకున్నాడు అదవ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈశాన్వి అదవ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈశాన్వి కోపాన్ని చల్లార్చి అదవ్ ఆమెకు దగ్గర కాగలడా? అనంత్ భూమిల మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.